వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా విడుదల చేయబోతా ఉంది. మరికొన్ని గంటల్లో ఇక అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతా ఉంది. ఇక అధిష్టానం ఆ నిర్ణయంగా ఆ దిశగా వెళ్ళబోతుంది. ఇక మైక్ టీవీ దగ్గర ఒక అత్యంత సమాచారం ఉంది. ఇక అభ్యర్థుల పేర్లకు సంబంధించి దాదాపు 41 మంది అభ్యర్థుల జాబితా మన దగ్గర ఉంది. ఇక మొట్టమొదటగా ఖమ్మానికి సంబంధించి పినపాక పాయం వెంకటేశ్వర్లకు పూర్తిగా ఈ ఒక టికెట్ కేటాయించబోతా ఉన్నారు. ఇక ఇది అత్యంత సన్నిహితుల దగ్గర, అదేవిధంగా అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రమే, వ్యక్తిగత సమాచారం మేరకు మాత్రమే మనకు ఈ లిస్టు మన దగ్గరికి వచ్చింది. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక ఖమ్మానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకు ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కొత్తగూడానికి సంబంధించి సిపిఐ పార్టీకి కేటాయించబోతా ఉన్నారు. ఇంకా పొత్తుల విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ పొత్తుల విషయంలో 2 సీట్లు ఇవ్వబోతా ఉన్నారు. సిపిఐకి 2, సిపిఎంకు. అందులో భాగంగా కొత్తగూడానికి సంబంధించి సిపిఐ పార్టీకి కేటాయించబోతున్నారు. ఇక వైరాగ్ సంబంధించి సిపిఎం పార్టీకి ఈ టికెట్ కేటాయించబోతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ బాలు నాయక్, అదేవిధంగా ఇక భువనగిరికి సంబంధించి అనిల్ రెడ్డికి, అదేవిధంగా తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ సంబంధించి ఫస్ట్ లిస్టులోనే అద్దంకి దయాకర్ పేరు వస్తుందని ప్రచారం జరిగిన నేపథ్యం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీరదేవుడిగా ఉన్న అద్దంకి దయాకర్కి ఫస్ట్ లిస్టులో రాకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీలో కాదు, ఇక రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా టికెట్ ఇస్తారా? ఎందుకంటే గతంలో కూడా ఆయనకి చివరి నిమిషంలోనే ఏఐసిసి ప్రకటించిన నేపథ్యం. ఇక్కడున్న ఏదైతే పిసిసి అధ్యక్షుడు ఆయన టికెట్కి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్న నేపథ్యంలో ఇక ఏఐసిసి వారే ప్రత్యేకంగా దృష్టి సారించి అద్దంకి దయాకర్కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అతనికి ఫస్ట్ లిస్ట్లో రాకపోవడంతో మరొక సర్వత్రా చర్చ జరిగింది. ఇక అద్దంకి దయాకర్కి టికెట్ రాబోదు అనేది కూడా కొంతమంది విమర్శకులు చేస్తున్న నేపథ్యంలో సెకండ్ లిస్ట్లో మాత్రం ఆయనకి ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నారు, అద్దంకి దయాకర్కి తుంగతుర్తి నుంచి. అదేవిధంగా మిర్యాలగూడ నుంచి బిఎల్ఆర్ ఇక లేదు అని అంటే సిపిఎంకు కేటాయించబోతున్నారు. బిఎల్ఆర్ అంటే బత్తుల లక్ష్మారెడ్డి గారికి. లేదు అని అంటే మాత్రం పొత్తులో భాగంగా ఒకవేళ సిపిఎంకు కేటాయించబోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక దేవరకద్రకు సంబంధించి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఇక జి మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా వనపర్తికి సంబంధించి చిన్నారెడ్డికి, అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి శ్రీనివాసరెడ్డికి, ఇక ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఈ టికెట్ కేటాయింపు జరగబోతుంది. ఇక పూర్తిగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జనగామకు సంబంధించి ప్రతాపరెడ్డికి, అదేవిధంగా పరకాలకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఈస్ట్ కొండా సురేఖ గారికి ఈ యొక్క టికెట్ కేటాయించబోతా ఉన్నారు. ఇక పాలకుర్తి నుంచి ఇక ఝాన్సీ రెడ్డి గారికి టికెట్ కేటాయించబోతా ఉన్నారు. ఇక వరంగల్ వెస్ట్కి సంబంధించి రాజేందర్ రెడ్డికి ఇక ఈ టికెట్ కేటాయించబోతా ఉన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక సిర్పూర్కి సంబంధించి రవి శ్రీనివాస్కి, అదేవిధంగా ఆసిఫాబాద్కి సంబంధించి శ్యామ్ నాయక్కి, అదేవిధంగా ఖానాపూర్కి సంబంధించి బోజ్జు గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా బోత్ నుంచి గజేందర్, అదేవిధంగా ముదోల్ నుంచి కిరణ్ కోరమార్ గారికి పూర్తిగా ఈ యొక్క టికెట్ కేటాయింపులు ఉండబోతూ ఉన్నాయి. దాదాపు 41 మంది లిస్టుతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెకండ్ లిస్టుగా ప్రకటించబోతున్న నేపథ్యం. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉత్తర తెలంగాణలోనే ఇక బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. నిజంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాల గడ్డగా చెప్తున్న కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ నుంచి దాదాపు అందరూ బీఆర్ఎస్ నాయకులే గెలుస్తారు, బీఆర్ఎస్కి ఇది పెట్టని కోటగా ఉంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ కూడా గతంలో చాలాసార్లు ఇది బలమైన పార్టీగా ఉంది. కరీంనగర్కి సంబంధించి దాదాపు బీఆర్ఎస్ రాకముందు నుంచి ఇటు టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ చాలా పట్టున్న ప్రాంతం. అందులో ముఖ్యంగా హుస్నాబాద్కి సంబంధించి పొన్నం ప్రభాకర్కి ఈరోజు టికెట్ పేరు ఖరారు కాబోతున్న నేపథ్యం. పొన్నం ప్రభాకర్కి చాలా చర్చ జరిగింది. ఇక పొన్నం ప్రభాకర్కి హుస్నాబాద్ నుండి టికెట్ కాదు, గతంలో ఆయన 2 సార్లు కాంగ్రెస్ మన కరీంనగర్ నుండి పోటీ చేసినప్పటికీ కూడా పూర్తిగా ఆయన గెలవలేదు. అంతకుముందు ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్న నేపథ్యం. అయితే పొన్నం ప్రభాకర్కి హుస్నాబాద్ నుండి టికెట్ ఇస్తే గెలిచి వస్తానని అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ గారికి కూడా పూర్తిగా హుస్నాబాద్ నుంచి ఈరోజు టికెట్ కేటాయించే పరిస్థితి కనబడతా ఉంది. ఇక కరీంనగర్ నుంచి
పొల్లుమల శ్రీనివాస్కి, అదేవిధంగా సిరిసిల్ల నుండి కేకే మహేందర్ రెడ్డికి సంబంధించి దాదాపు 2 సార్లు ఆయనకు టికెట్ కేటాయించారు. 3 సార్లు ఇక తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మొట్టమొదట తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఆ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అతను. ఆ తర్వాత ఇక కేసీఆర్ తన తనయుడు కేటీఆర్కి టికెట్ కేటాయించడంతో ఆయన పూర్తిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 171 ఓట్ల తేడాతోటి మాత్రమే ఓడిపోయిన నేపథ్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇప్పుడు 3 సార్లు పోటీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కొంత బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఇక కేటీఆర్కి ధీటుగా ఆయన ప్రచారంలో ముందుకు వెళ్ళేలా కనబడతా ఉన్నారు. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కొరుట్లకు సంబంధించి నరసింగరావుకి, ఇక అదేవిధంగా ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇక ఇదొక ఆసక్తికరమైన సిచ్యువేషన్. ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకు ఎక్స్క్లూజివ్ సమాచారం. ఇక నిజామాబాద్ రూరల్కి సంబంధించి మండవ వెంకటేశ్వరరావు గారికి ఇవ్వబోతా ఉన్నారు. అర్బన్కి సంబంధించి షబ్బీర్ అలీకి ఈ టికెట్ కేటాయించబోతున్నారు అనేది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. షబ్బీర్ అలీకి సంబంధించి కామారెడ్డి బరిలోకి దిగబోతూ ఉన్నారు. కామారెడ్డి నుంచి అంటే ఏదైతే సీఎం కేసీఆర్ నిలబడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్కి ధీటుగా ఈ షబ్బీర్ అలీని నిలబెట్టాలి. స్థానికుడు, అదేవిధంగా దాదాపు గతంలో మంత్రిగా చేశారు. దాదాపు అక్కడ అందరికీ సుపరిచితుడైన షబ్బీర్ అలీ అక్కడ నిలబడి ఖచ్చితంగా కేసీఆర్ని ఓడించే దిశగా వెళ్ళాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు వస్తూ ఉంది. షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. పార్టీకి సంబంధించి అది ఒకవేళ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. కానీ ఖచ్చితంగా షబ్బీర్ అలీకి సంబంధించి అర్బన్ నుంచే పోటీ చేస్తారనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఎల్లారెడ్డి నుంచి మధుసూదన్ రెడ్డికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ అల్లుడుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్లారెడ్డి నుంచి ఈరోజు ఆయనకు టికెట్ కేటాయించబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నారాయణఖేడ్ నుంచి సంజీవారెడ్డికి, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి నీలం మధు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. నీలం మధుకు కేటాయిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా చర్చిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక దుబాక నుండి చెరుకు శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మహేశ్వరం పారిజాతమ్మకు, అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి నందీశ్వర్ గౌడ్కి, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి జగదీశ్వర్ ముదిరాజ్కి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి, అదేవిధంగా తాండూరు నుంచి మనోహర్ రెడ్డికి, అదేవిధంగా కూకట్పల్లి నుండి బండి రమేష్కి. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతా ఉన్నారు. ఇక అదే నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి, దివంగత నేత, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు ఉన్నారో ఆయన కూతురు విజయారెడ్డికి కేటాయించబోతా ఉన్నారు. ఇక అదేవిధంగా జూబ్లీ హిల్స్ సంబంధించి అజారుద్దీన్కి, అదేవిధంగా అంబర్పేట నుంచి లక్ష్మణ్ యాదవ్కి కేటాయించబోతా ఉన్నారు. ఇది మొత్తానికి మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు దాదాపు 42 మందితో కూడిన ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానం రిలీజ్ చేయబోతా ఉంది అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఆశావాహులు చాలామంది ఇక ఫస్ట్ లిస్ట్లో రాని వాళ్ళు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక ఆశావాహులకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది, 42 మందితో లిస్టు తర్వాత థర్డ్ లిస్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారనేది కూడా అధిష్టానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది.